రానున్న 3 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయే ఘోరం ఇదే. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు ఏ చిన్న మాట అన్నా సరే వెంటనే నేర్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది కూడా వీరు తీసుకోలేరు. తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. ఇకపోతే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని హేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదని చెప్పుకోవాలి. అయితే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. కుంభరాశి వారికి అదృష్టం వల్ల మంచి స్థితి అనేది కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. అవన్నీ కూడా మంచికి దారితీస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్థులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా అవుతారు. రుణాల విషయాల్లో కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి, ఆధ్యాత్మిక, ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే వీరికి అనుభవం అనేది అపారంగా ఉంటుంది. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహించేటువంటి శక్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఆలయానికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది చేయాలి. అలాగే ప్రతి శనివారం లేదా శుక్రవారం మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి తులసిమాల సమర్పించండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.